వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. ఈరోజు మనము పాలకూర కీమా ఏ విధంగా చేద్దామో చూద్దాము. కావలసినవి ఉల్లిపాయలు, పుదీనా, మెంతి ఆకు, పచ్చిమిరపకాయలు, పాలకూర, కీమా ఇవన్నీ నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక అరకిలో కీమా తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇవన్నింటిని కుక్కర్లో ఆయిల్ వేసి సాజీరా, పట్ట, లవంగ, ఉల్లిపాయలు, పుదీనా, మెంతి, పసుపు, కరివేపాకు వీటన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం సన్నగా తురుముకోవాలి అన్నమాట. గ్రేవీ కొంచెం మంచిగా ఉంటుంది చిక్కగా. ఈ విధంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తాలింపులో వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. చికెన్ వండితేనేమో మనకి పుదీనా కొంచెం ఎక్కువ తీసుకోవాలి, కానీ మటన్, కీమా ఇట్లాంటివి వండితే మెంతాకు తీసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది కట్ చేసుకున్నాం కదా, మనము మిక్సీ పట్టుకున్నాం, అది కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట కుక్కర్లోనే. ఇవన్నింటినీ బాగా గోలించేసేయాలి. ఆ తర్వాత మనము కీమాని వేయాలి. చికెన్, ఎగ్స్ ఇవన్నీ పిల్లల ఎదుగుదలకి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ ఫుడ్ని మనము వారానికి ఒకసారైనా పిల్లలకి ఇస్తూ ఉండాలి. పిల్లలు మటన్ తినడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లలకి మనము ఈ విధంగా కీమా, పాలకూర వండి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ విధంగా బాగా గోలేదాకా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇట్లా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా కీమా, ఆ కీమాను ఇందులో వేసేసేయాలి. దీన్ని కూడా ఆ తాలింపును కలిసే విధంగా కలుపుతూనే ఉండాలి. బాగా కలపాలి. పిల్లలకి డైట్ అనేది మనము బ్యాలెన్స్డ్గా ఇస్తూ ఉండాలి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా సరిపడా ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా మనము ఫుడ్లో చూసుకోవాలి. ఆ విధంగా అయితేనే పిల్లలు కరెక్ట్ హైట్, వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఆ విధంగా కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 స్పూన్లు వేసుకోవచ్చును. కారం వేసేసేయాలి. కారం వేసిన తర్వాత కలపాలి. ఉప్పు, దొడ్డుప్పు వేస్తున్నాను, మన ఇష్టం, సన్నది కూడా వేసుకోవచ్చు. దొడ్డుప్పు వేసేసేయాలి. ఈ విధంగా పిల్లలకి అన్నీ అందేలాగా బ్యాలెన్స్డ్గా మనం ఫుడ్ ఇచ్చినాం అనుకోండి, వాళ్ళ ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది. కొందరేమో పొట్టిగా ఉంటారు పిల్లలు, కొందరేమో లావుగా ఉంటారు. ఆ విధంగా ఉంటారు కదా, వాళ్ళకి సరి అయిన ఫుడ్ని ఇవ్వలేకపోవడం వల్లనే ఆ విధంగా అవుతూ ఉంటారు. కాబట్టి మనము వాళ్ళు తినలేని దాన్ని కనీసం వారానికి ఒకసారో నెలకు ఒకసారో పెడుతూ ఉండాలి. ఆ విధంగా అలవాటు చేస్తూ ఉండాలి. మూత పెట్టాలి. ఒక 10-15 నిమిషాలే మనము మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ మూత తీసేసేయాలి. ఇప్పుడు ఎందుకంటే కీమాలో ఉండే వాటర్ అంతా పోతుందన్నమాట. ఆ తర్వాత మనము కడిగి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని పాలకూరని వేసేసేయాలి ఇందులో. పాలకూర ఇంకా కీమా దోసకాయ కూడా బాగుంటుంది. పాలకూరని ఇంకా గోంగూరను కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. వెరైటీగా కీమానే ఉండకుండా అందులోకి ఆకుకూరలు వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు. కలిపేసేయాలి ఈ విధంగా. కీమాలో కలిసే విధంగా కలిపేసేయాలి.
కలిపిన తర్వాత ఇందులోకి మనము కొబ్బరి పొడి రెడీ పెట్టుకోవాలి. ఇంకా గరం మసాలా కూడా మనమే ఇంట్లో రెడీ చేసుకోవాలి. ఇది జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. సాజీరా, పట్ట, లవంగ, ఇలాచి వీటిని సరైన మోతాదులో తీసుకొని, సరైన మోతాదు అంటే అదొక స్పూన్ ఆ విధంగా తీసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే దంచైనా పెట్టుకుంటే అది గరం మసాలా లాగా మనము ఇందులోనే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ మసాలా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. నేను ఆ విధంగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి తీసేసేయాలి. మూత పెట్టి తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసేయాలి, మూత పెట్టేసేయాలి. కొద్దిగానే వాటర్ వేసేసుకోవాలి. ఈ కుక్కర్లో కూడా కొంచెం వాటర్ పడే కుక్కర్లు ఉంటాయి, ఇంకా ఎక్కువ వాటరు ఉడకడానికి పడతాయి అన్నమాట, అవి వేరే ఉంటాయి. ఇందులో కొద్దిగానే వాటర్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత మనము 10 విజిల్లు వచ్చే వరకు ఆ విధంగానే కుక్కర్ని పెట్టేసేయాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత తీసేసేయాలి. తీసేసి ఒకసారి బాగా కలపాలి. చాలా ఈజీ, కీమా వండడం అయినా, మటన్ అయినా, చికెన్ అయినా, కానీ వీటన్నింటికి ఎప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్ది మనము వాడుకోవాలన్నమాట. అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనము గరం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, గరం మసాలాని విజిల్స్ ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసేయాలన్నమాట. చల్లారిన తర్వాత మూత తీసేసేయాలి. అంతే, టేస్టీ కీమా అనేది పాలకూర కీమా రెడీ అయిపోతుంది. అంతేకాదు లాస్ట్కి గరం మసాలా కూడా వేసుకోవాలి. వీడియోస్ జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్కి వెళ్ళి మరిన్ని వీడియోలు ఉన్నవి, వీడియోలను చూసి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్ని. విజిల్స్ 10 లేదంటే 7, కొన్ని కుక్కర్లకి 5 విజిల్స్ కూడా సరిపోతాయి. అంతే, చల్లారిన తర్వాత మూత తీసేసి కొత్తిమీర వేసుకోవాలి చివరిగా.